సంవత్సరాల సుపరిపాలన ప్రజలందరూ మరి అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా మరి పరిపాలన జరిగిందో అదే విధంగా కడప జిల్లాలో మరి 5వ డిఆర్సీ ఈరోజు జరిగింది. మరి కలెక్టర్ గారు మరి ప్రజాప్రతినిధులు అధికారులు అందరితోనూ జిల్లా సమస్యల గురించి ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనం ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పురోగతి తీసుకొచ్చాం, ఎలాంటి సమస్యలు ఉన్నాయని ప్రతి డిపార్ట్మెంట్తో కూడా చర్చించడం జరిగింది. మరి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో కడప కూడా అగ్రగామిగా ఉండాలని అభివృద్ధిలో మరి ఈ 2 సంవత్సరాల్లోనే మరి డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకున్న మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, దానితో పాటు మరి రాష్ట్రంలోనే ఈరోజు మరి స్మార్ట్ కిచెన్స్కి ఒక మోడల్గా మన కడప జిల్లా కావడం, కడపలో కావడం, మరి దానితో పాటు మరి స్టార్టప్ కడప కావచ్చు, ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి కంపారిజన్ 5 సంవత్సరాలు గతంలో 5 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి జరిగిందో, ఈ కడప ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా విధ్వంసమైందో, మరి రాయలసీమ ఏ విధంగా విధ్వంసమైందో, మరి సొంత జిల్లా అని చెప్పుకునే నాయకులు ఏ విధంగా విధ్వంసం చేశారో మనం చూసాం. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ కల్పిస్తుంది, ప్రజల నుంచి సాటిస్ఫాక్షన్ కూడా కల్పించిందన్న విషయం తెలియజేస్తున్నాం. ఒక పక్క సూపర్ 6 పథకాలు అమలు చేసాం, దానితో పాటు మరి ఈరోజు పరిశ్రమలు కావచ్చు, మరి ఎయిర్ కనెక్టివిటీ, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆధునికీకరణకు కూడా ప్రత్యేకమైన నిధులు రావడం కావచ్చు, రైల్వే కనెక్టివిటీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, కడపలో టూరిజం కూడా ఈరోజు బాగా అభివృద్ధి జరుగుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, మరి ఈరోజు కూడా డిఆర్సీ జరిగింది, బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టేటట్లు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు. మరి కడప జిల్లాలో ఈరోజు డిఆర్సీ జరిగితే కడప హెడ్ క్వార్టర్స్లో మరి పులివెందుల శాసనసభ్యులు కనపడలేదు, మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కనిపించలేదు. మరి ఈరోజు డిఆర్సీకి వచ్చి మేము 5 ఏళ్ళు అది చేసాం, రాష్ట్రం అంతా తిరిగేది కాదు, ఫస్ట్ కడపలో 5 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసాం, మీరు ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశారో చర్చించమంటే చర్చించడానికి రారు. నేను తెలియజేసేది ఒకటే, మేము క్లియర్ కట్గా క్లారిటీగా నియోజకవర్గం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశామో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంత నీతి నిజాయితీ నిబద్ధతతో మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కడప జిల్లాలో మరి రినైబుల్ ఎనర్జీ కావచ్చు, జేఎస్డబ్ల్యూ కావచ్చు, టూరిజం కావచ్చు, మరి కొప్పర్తి కావచ్చు, మరి ఇది అనేక విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మేము కూటమి ప్రభుత్వం ఈరోజు క్లారిటీగా ప్రజల దగ్గరకు కూడా మరి ఈరోజు మేము క్లారిటీగా ధైర్యంగా వెళ్తున్నాం. దానితో పాటు ఈరోజు ఎలినివో సమస్యలు వచ్చినాయని దాని ముందు జాగ్రత్తగా కూడా మరి రైతే రాజు, ఈ దేశానికి రైతే రాజు, రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి రాబోయే కాలానికి వర్షపాతం తగ్గుతుంది కాబట్టి ఏ విధంగా మనం రైతులకు అవగాహన చేయాలనే ఉద్దేశంతో కూడా ఒక పాంప్లెట్ కూడా కొట్టించి ప్రతి రైతుకు ఈ పాంప్లెట్ కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంటే చిత్తశుద్ధితో మరి కొంతమంది మరి మా దగ్గర యూరియా దొరకటంలా, డిఏపి దొరకటంలా అనేది సమస్య కొంతమంది అదే పనిగా ప్రజల్లోకి రెచ్చగొడుతుంటారు. వీళ్ళకేం పని లేదు, అభివృద్ధి మీద వీళ్ళకి చర్చించేకి చేత కాదు, అభివృద్ధి చేసేదికి చేత కాదు. మరి మేమేదైతే సూపర్ 6 పథకాలు సక్సెస్ చేసాం, ఈరోజు రైతన్నులకు మరి ఈ క్రాపింగ్ ద్వారా రైతు కావాల్సిన ఎరువులు కూడా మన దగ్గర సఫిషియెంట్గా ఉన్నాయనే విషయం కూడా రైతన్నులందరికీ తెలియజేస్తూ ప్రతి రైతు ఇంటికి ఈ పాంప్లెట్ కూడా అందజేస్తాం. ఏ విధంగా మరి మేము ఎరువులు సప్లై చేయగలమన్న విషయాన్ని కూడా ఒక పాంప్లెట్ ద్వారా కూడా రైతన్నులకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇక్కడున్న కడప జిల్లాలో రిజర్వాయర్లు కావచ్చు, మరి డ్యాములు కావచ్చు, మరి సుమారుగా 11 రిజర్వాయర్లు డ్యాముల్లో కూడా 80 TMC కెపాసిటీ ఉంటే మరి 47.13% వాటర్ స్టోరేజ్ కూడా ఉంది. మరి ఏ విధంగా వాటర్ను యూటిలైజ్ చేసుకోవాలి, పంటలు ఏ విధంగా పెట్టాలనే అవగాహన కార్యక్రమం కూడా జరిగింది. దగ్గరలో కొత్త ఇండ్లు, కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాం. దానితో పాటు మరి ఈ SIR ప్రోగ్రాం కూడా
మరి ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ మరి అధికారులు మరి ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని మరి ఎస్ఐఆర్ ప్రోగ్రాం కూడా సక్సెస్ఫుల్గా జరగాలనే విషయాన్ని కూడా మేము అందరం తెలియజేస్తున్నాం. మరి